గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా, మేము చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం. అక్కడి ఆఫీసర్లు మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు. మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. మాస్టరు, మీకు ఉద్యోగం ఎలా వచ్చింది? మా మామయ్య గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. సంతోషం. మీరు? మాస్టారు, మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా? ధనలక్ష్మి పెంచింది. ఆవిడెవరు? ఆఫీసర్ గారి భార్య. ధనలక్ష్మి అంటే డబ్బండి. అదే లంచం అన్నమాట. అవునండి. నెక్స్ట్. సార్, మరి మీరు? వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది, కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపితో నాస్తి పాతకః అన్నారు పెద్దలు. కావచ్చు, కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావటుందో చెప్తారా? మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ, వినయం కంటే విప్లవం ఎక్కువ, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ, బాధ్యతల్ని భరించటం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ. విద్యని వివేకాన్ని వీధులకిడ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు. ఉద్యోగం ఎలా వచ్చిందంటే మన లూతి కారేశాడు. ఈయనెవర్రా? మా నాన్నగారు. ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదనుకో, అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అనాలి. రక్ష అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా? ఉంది నాన్న. నువ్వు పదవి. అలాగే పద. నువ్వు రావే. వస్తామ్మా. ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శకునం మంచిది కాదేమోనని చెల్లెల్ని, ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని, నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని, ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు. ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది. నిఖిలాంధ్రదేశ నిరుద్యోగ మహాసభాధ్యక్ష, నిదురించు నీదు నిదురే గద లోకరక్ష, ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీలకే పరీక్ష, మా తండ్రి నిద్ర దేశానికి సుప్రభాతం. ఉద్యోగం రాలేదన్నది మన బాధ, మన వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు కాలేదే అన్నది మన పెద్దల నిస్పృహ. అదేమిట్రా నెయ్యి వేసుకోకుండా ముద్ద కలుపుతున్నా? ఇప్పుడు నెయ్యి లేకపోతే ఏం పోయిందమ్మా? పప్పులోకి నెయ్యి వేసుకోకుండా అన్నం తినడం మన ఇంటా వంట లేదురా. అమ్మాయి, నువ్వు వడ్డించు. ఇంట్లో నేను నిండుకుందత్తయ్య. అయ్యో అయ్యో, పచ్చని సంసారంలో పంచామృతాలు నిండుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టేనే. చేతిలో డబ్బు లేక ఆ నెయ్యి నేనే కొనలేదమ్మా. నీకు ఎప్పుడు ఏ పని చేయడానికి డబ్బు ఉంది? ఈ సంసారం నీ హయాంలోకి వచ్చిన తర్వాత పప్పులోకి నెయ్యి కరువే, నెత్తి మీదకి నూనె కరువే. ఏం ఉద్యోగం చేస్తున్నావో, ఏమీ ఎలగ పెడుతున్నావో, ఆ మహారాజు కడుపును పుట్టావు. చిన్నాడా, ఆఫీస్కి వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా? తాతయ్య వదిలేసిన రామకోటి పూర్తి చేస్తున్నానే, వచ్చేస్తున్నా. మా నాయనే, నీకున్నపాటి బుద్ధి పెద్దదవుకుంటే ఈ పాటికి 2 జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు. ఒరే నాయనా, ఆ రామకోటి సాయంత్రం పూర్తి చేతు గాని బడికి బయలుదేరు. ఏమండి, సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి. అలాగే. అరే సరస్వతి, నువ్వు ఇక్కడున్నావా?
అబ్బో ఏంటి అట్ట మెలికలు తిరిగిపోతున్నావు? అబ్బో దీనికి దూకుడు ఎక్కువైపోయింది, ఇక పెళ్లి చేయాల్సిందే. లలిత ఒరే, వస్తాను. సరేనండి. అన్నయ్య, నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాన పెడుతున్నారు. వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచకుండానే ఆఫీస్ ఉత్తరంలే అమ్మా. ఏం రాపిగా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 రోజుల్లో ఇస్తాలేరా? అట్టగానండి. లక్ష్మి వెళ్ళవే, రిక్షా ఎక్కువ. రండి. ఇది క్రాపు, ఈ షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో వెళ్ళంలా యమ సీరియస్ గా ఉన్నాడు. మన పని అవ్వాలంటే ఇలాంటి వాడితో జాయింట్ అవ్వాలా? గురువా, హలో చెప్తాను. ఊరుకోరా, ఊరుకో. ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి చెప్పు. ఈ ఫోటో నీదేనయ్యా? దెబ్బ తినేసావు గురువా, నీకు బాడీ ఉంది గాని మెదడు తక్కువే. ఈ ఫోటో నాది కాదు, భుజంగరావు గారు అని ఈ ఊళ్ళో బాగా సిల్లర్ సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మనిషి ఫోటో ఇది. యువతలు నేను రౌడీ గురువు గారితో మాట్లాడుతుంటే నువ్వేటబా ఇప్పుడు ఎంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగో ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను ఆ ఇంట్లో ఎట్టేసావు అనుకో, చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని, ఆ చిల్లర మన ఇద్దరం సరిసమానం పనిచేసుకున్నాం. ఎలాగుంది ఐడియా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? గురువా, నీ ముఖం చూడగానే నాకేమనిపించిందంటే ఇక్కడ కూనీలు కంట్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని పోటీ కట్టినట్టు అనిపించింది. అలో వింటున్నావా? వింటున్నా. గురువా, నా బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి గాని కలేజా లేదు. నీ కలేజా నా ఐడియాలు జాయింట్ చేస్తే తుమ్మేస్తాను. నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు, కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు. హలో, నేను ఈ పని చేయను, వస్తా. గురువా, హలో, ఇదెక్కడ పీకులాడు పంచాంగం నాయన, నన్ను సిఐడి అంటావేట్రా బాబా? ఎవర్రా నువ్వు నామేసేస్తా? కోపడక బ్రదర్. హలో, నువ్వు మోగోడు కదరా ఎలా మాడుతున్నావు? పైగా నన్ను పెదరు అంటావు. నీ కంటికి నేను పెద్ద ముష్టోళ్ళ కనపడుతున్నాను ఎట్రా? ఏటి అదవేశాలు? ఈ వేషం ఒక్కటే కాదు, నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తావేంటి నా విశ్వరూపం? పట్టుకో పట్టుకో. హలో, ఇప్పుడే అంట. నీ బాడీ ఎంత చూసినా చేరు మాంసం ఉండదు, బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా. ఈ మాయ కాదు, మాయగాళ్ళకి మాయగాడు మా బాస్. మాయల పకిరిగాని చూపిస్తాను, పద. హలో, పద. నువ్వు ఇక్కడే ఉండు బ్రదర్. మార్నింగ్. ఏరా, నీ పేరు వరాలా? పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మొరమొరాలు కూడా లేవు. బాబు, ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది. ఇంత భయపడే ఎదవే ఈ ఎదవ పొలంలోకి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే, అలు అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు, అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఐడియాలు ఎత్తాడని. మనసేంద్రి కూడా అదే గురువా. అందులో నా వాటా ఎంత? డేవిడ్ గురువా, మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు? 50-50 పంచేసుకుందాం. మాట తప్పితే మర్డర్ చేసేయి. ఓకే ఓకే అనే ముందు నాదో చిన్న షరతు. మరేం లేదు గురువా, ఆ కర్ణుడు తాలూ కవచకుండలాలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగాడు నా సంఖ్యని సెపరేట్ అవ్వడం. మరి నేను రంగంలో దిగిన తర్వాత ఈయన్ని నువ్వే కాసుకోవాలి. కాసుకుంటాను, కానీ ఈయన మాత్రం నేను ఎత్తుకోను. ఎత్తుకోనంటే ఎలా గురువా? ఎత్తుకోపోతే ఏటవుద్దంటే ఊరుకో అది వీడితో న్యూసెన్స్. ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే గాని చిల్లర రాలదు.
సరేలే తాలే. ఎళ్ళు బాబా, ఎళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు బాబా. అది అదిరా బాబా, అది బాబు, నువ్వు చూసుకోవాల్సిన శాలిటీ అదే. బాగా చూసావా? నిజమే వరాలా, నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి. నవకాయ బాబు, ఇది ఆఫీసు. ఇదిగో ఆయన వాకింగ్ చూసాం కదా, ఆయన టాకింగ్ కూడా విన్నాం. పద పద. నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు. నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి. నంబర్ 1, తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది? నంబర్ 2, రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి? నంబర్ 3, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లుంటాయి? కమాన్ టెల్ మీ. చెప్పలేవా? ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? చెప్తాను. అనవసరంగా బెదిరిపోకండి సార్. ఇది నా 61వ ఇంటర్వ్యూ. అంటే నా సహనానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది. అసలు నేను ఉద్యోగానికి పనికిరాను, లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను. సార్, వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు, నేను వినలేదు. కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు. ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా? ఓకే, 10 పైసల నాణానికి ఎన్ని వంకర్లున్నాయో నేను తర్వాత చెప్తాను. కానీ రోజు దువ్వుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలున్నాయో మీరు చెప్పగలరా? కనీసం ఆ దువ్వుకునే దువ్వెనికి ఎన్ని పళ్ళున్నాయో చెప్పగలరా? చెప్పండి. నాకు తెలియదు. మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవలా చూడటం తెలుసా? మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా? మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు. అందుకు గుడ్ బై. ఎవరే నన్ను పిలిచారు? నిన్ను కాదత్తయ్య, నన్ను పిలిచారు. సరేలే, ఎవరిని పిలిస్తే ఏం గాని ఇంతకీ పిలిచింది ఎవరా అని. యావత్వే నువ్వు? ఎవరంటే ఏం చెప్పంటారండి? పొట్ట చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చినట్టు? అసలు నేను ఎందుకు వచ్చాను? అన్నట్టు అసలు సంగతి మర్చిపోయాను. ఈ చీపురు పట్టుకోండి. పట్టుకోండి. ఓసి నీ దుంప తెగ, చేతికి చీపురు కట్టించి కాళ్ళకి దండం పెడుతున్నావు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదా అండి? నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషినండి. పని మనిషా? మా ఇంట్లో పని మనిషిగా నిన్నెవరు కుదిర్చారు? ఎవరూ కుదర్చలేదండి, నేనే కుదిరిపోయాను. మాకే పని మనిషి వద్దు గాని దయచేయి. అంత మాట అనకండి. ఆ మహారాజు బతుకున్నప్పుడు ఎందరో పని మనుషులున్న వంశం మీది. మీ ఇంటికి నేనే బరువైపోతానా? పార్వతి లాంటి మీరు, మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటున్న ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకొని ఉండాలండి? చూడమ్మాయి, మాకు పని మనుషులు అక్కర్లేదు. నువ్వు మరో ఇల్లు చూసుకో. అదేం మాటే, ఒళ్ళొంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు. నువ్వు ఈ ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు. పోనీ ఉండని. ఇదిగో చూడు, నువ్వు బతిమాలావు గనక, మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు ఈ పని ఇస్తున్నాను. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? 2 పూట్ల భోజనం, 2 పూట్ల టిఫిన్ పెడితే చాలండి. అమ్మో, 2 పూటల భోజనమా? నేనెంత తింటానండి? 4 ముద్దలు ఇంతే. పోనీ అలాగే కాని. అత్తయ్య, 2 పూట్ల భోజనానికి టిఫిన్కి ఎంత లేదన్నా 10 రూపాయలు అవుతుంది.
అయితే అయిందిలేవే 10 రూపాయలేగా. 8 రూపాయలు నీ రోజుకోలే. ఇదిగోనయ్యా, ఇదిగో రేపటి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు కాదు, పంచి కట్టుకుని రా. అదేమిటే ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు, అదంతా తినడానికేనా? అదేంటి బామ్మగారు, సాయంత్రం తినే అన్నం బదులు ఓ ముద్ద ఎక్కువేసుకున్నాను అంతే. నా తల్లి, ఇప్పుడు చెల్లించే కుమ్మం చాలక మళ్ళీ సాయంత్రం ఒక కుమ్మం చెల్లిస్తావా? ఇదిగో చూడు, నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు? నాకేం వద్దండి, 4 ముద్దలు పెడితే చాలన్నావు. అన్నావా? అన్నానండి. కూరతో 4 ముద్దలు, పప్పుతో 4 ముద్దలు, చారుతో 4 ముద్దలు, పెరుగుతో 4 ముద్దలు, మొత్తం ఎంతైందండి? నా పిండా కూడా అంత అయ్యింది. నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునేదాన్ని కాదు. ఏంలే అత్తయ్య, పెట్టేది పెడుతూ మాటలంటుంది దేనికి? పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తాంది. ఈ పెరుగు కలుపుకో. తినమ్మా, బాగా తిను. అమ్మో అమ్మో, పోసి నీ అమ్మ కడుపు మాడా. నా కళ్ళేమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా? నా ఏం దిష్టి కళ్ళు కావమ్మా. ఇదిగో రోజుకు 3 కంచాలు బాగా మెక్కు నాకే. అదేంటది? ఆ చూపేంటి? ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు. ఎవరు నువ్వు నాయనా? అన్నయ్య. ఎవరు అమ్మాయి? పని మనిషిరా, ఇవాళే వచ్చింది. మన ఇంటికి పని మనిషి ఎందుకమ్మా? అదేమిట్రా, మీ అమ్మ ఒక్కతి పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను. అమ్మ ఒక్కతే చేయాలి, చెల్లెలున్నారుగా. ఇదేమో చదువుకుంటోందా? సరస్వతికి 4 రోజుల్లో పెళ్లి చూపులు. సరస్వతికి పెళ్లి చూపులా? ఏమిట్రా నీ ఆశ్చర్యం నువ్వును? అది కాదు నాయనమ్మా, ఇంతవరకు అత్తయ్యకి వస్తున్న కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు దీని డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ విషయాలన్నీ నీకెందుకురా? అప్పో సప్పో చేసి నా తిప్పల్నే పడతాను. అప్పు చేసి పెళ్లి చేసేంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒరే, డబ్బున్నప్పుడే నిన్ను చదివించచ్చులేని మీ నాన్న అనుకునుంటే నీకు అసలు చదువు వచ్చేదేనా? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో ఏంలే నాయనా. నువ్వెక్కడో చోట అప్పో సప్పో చేసి ఈ శుభకార్యం కాస్త చేసి వెళ్ళు. చూసావా వాడికి ఎంత కోపమో చూసావా? వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి 2 జిల్లాలకు కలెక్టర్ అయ్యేవాడు. 2 జిల్లాలకి. అన్నయ్య, కాఫీ. సరస్వతి, అలా కూర్చో. నీకు విషయం చెప్పానుందమ్మా, కానీ ఎలా చెప్పాలో ఏమిటో. చూడన్నయ్య, మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కడికే ఉంది. నువ్వు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య? ఎప్పుడో పెళ్ళైన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం. ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలపెడుతున్నాడు. ఈ పెళ్లికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలడు? మరేం లేదమ్మా, నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి. అమ్మో, ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అంతా ఎంక్వైరీ చేశాను. ఆఫీసరు 9వ గంట కొట్టేటప్పటికి హాల్లోకి వస్తాడంట. ఆ తర్వాత వాడి స్థానంలోకి నువ్వు వెడతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? అదేమిటి సార్, నేను మీ అకౌంటెంట్ నరసింహరావు సార్. మీ ఆఫీసులోనే పనిచేస్తున్నా. ఏమిటి పని? రేపు ఆఫీసులో జీతాలు కదండి,
6,000కి చెక్ రాసుకొచ్చాను. మీరు సంతకం పెడితే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసి తీసుకొస్తాను. ఇక నుంచి చెక్కులు గిక్కులు ఏమొద్దు. రేపు ఆఫీస్ లో క్యాష్ ఇచ్చేస్తాను. క్యాష్ ఎంత? 6,000 సార్. ఆఫీస్కి వెళ్దాం. వచ్చే సొమ్ములో అప్పుడే 6,000 ఆమదం. వాడు మా పెద్దబ్బాయి, ఎంఏ చదివాడు. నేను నిరుద్యోగిని. మరి మీరు? నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుణ్ణి. మరి ఇది ఈ పెళ్ళేంటంటారా? ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఫట్ అంతే, అలా ముదిరిపోవడమే. మరి మీరు? నేను ముద్రపోవడానికే నిశ్చయించుకున్నాను. చూడు మిస్టర్. Sit down. థ్యాంక్ యూ. లలిత, బావా రా బావా. ఇదేనా రావడం? హాల్ అంతా ప్రేక్షకులతో నిండిపోయింది. కొంప తీసి సరస్వతికి ఏమన్నా పెళ్లి చూపులా? అవును బావా. బాగుంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట వెనకటి కూడా నీలాంటాడే. అది కాదు బావా. ఏది కాదు? ఇప్పటికి నా పెళ్ళై 5 సంవత్సరాల 3 నెలల 2 రోజులు అయింది. ఇంతవరకు నా కట్నానికి దిక్కులేదు. దానికి పెళ్ళా అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా? మా నాన్న కట్నమో అని ఫైట్ చేస్తున్నాను నన్ను. గొడవ దేనికి బావా? పెద్దలందరి ముందు. అవును, నా కట్నం ఎగ్గొట్టి నువ్వో పెద్ద మనిషివి, నీ కూతురు చేసుకోవడానికి వచ్చిన ఆయన పెద్ద మనిషి, మధ్యలో నేను లోపలగాడి, అంతేనా? అవును, ఇంతకీ ఏడా పెళ్లి కొడుకు తండ్రి? ఏం మాట్లాడుతున్నాను కొంపకి? ఏంటి నీ గొడవ? నాకు అర్థం కదా అసలు. టైం ఇస్తే నీ కట్నం బాకీ తీర్చేస్తాను. ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం. నా కట్నం డబ్బు నాకు ఇస్తే అయ్యా, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మేము అడిగిన కట్నం డబ్బు ఇచ్చేట్టయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. ముందుగా డబ్బేదో ఏర్పాటు చేయండి. ఏమన్నా బాలేవారే, డబ్బు ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి, ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్ళి. అమ్మా అయ్యా, వారు సెలవిచ్చినట్టే కానివ్వండి. నమస్కారం. పదరా. రా బావా, నా బాకీ తీరే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వను. ఈ డబ్బుతో మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు. అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి, ఈ పెళ్లి జరగదంటాడు మా నాన్న. మిగిలిన సొమ్ము లగ్నానికి వారం ముందే ఇస్తాను. శుభం. వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. అలాగే, వస్తానండి. లోపలికి రమంగి. చిచి, నువ్వు కాస్తంత లేవు, అందులోనూ చదువుకునే కుర్రాడివి. నీ గది నిండా బూతు బొమ్మలా. ఏంటయ్యా నువ్వు చదివేది? ఉండు, నీ పని చెప్తాను. అమ్మగారు, అయ్యగారు, పెద్దబ్బాయి గారు. మంగి మంగి, ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తూ నా వంక చూసావో జాగ్రత్త. ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచి పోగు చీపురు అటువైపు పడే. లేదు అమ్మగారు? వద్దు, నా గది నేనే ఊడ్చుకుంటాను. మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా? ఆయన్ని గురించి అహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప. అమ్మాయి సావిత్రి వచ్చిందిగా, ఏం వండుతున్నా? పప్పులు చేసి చాలే,
ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుస్తోనూ చారుతోనూ అన్నం పెడతావా? నా తల్లికి నేతిగారులంటే ఇష్టం, అవి చెయ్యి. ఆగండి ఆగండి, అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా? పర్వాలేదు బాబు, ఇదో శ్రమ. నాకు తెలుసు అక్కయ్య, నీకు భూదేవుకున్నంత ఓపుకుందని. అయినా నేను ఎప్పుడైనా నాకు సేమియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా? చెప్పను. పులిహోర అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా? చెప్పను. ఆయన అసలే మొహమాట మనిషి వదిన, నోరు విడిచి ఏది చెప్పరు. ఆ పై చెప్పకపోయినా ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలీదు. అలా చెయ్యమ్మా. అలాగే అత్తయ్య. ఏమిటే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నా తేలు కుట్టిందా? పావుల నర్సయ్యకి ఫోన్ చేస్తా. తేలు కాదండి, చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కున జ్ఞాపకం వచ్చారండి. ఆ మూల కూర్చుని ఏడుస్తావేమిటే? ఆ ఏడ్చా ఏడిపేదో ఇటు వచ్చాడు. ఈ కేడొచ్చండి. అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నావు కదా, హూ ఇస్ దట్ సన్యాసి? ఏదైనా ఫ్లాష్ బ్యాకా? ఏం బ్యాకో నాకు తెలియదు గాని తమలాగే అతను కూడా ఒక రోజు అత్తోరింటికి వచ్చాడండి. ఇంతకేం జరిగిందే? ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకొని తిన్నారండి. తింటే తినాలే, ఆ తర్వాత ఇంకా ఏం జరగాలంటే రాత్రి అయ్యేసరికి జ్వరం వచ్చిందండి, ఆ తర్వాత వాంతులండి, ఆ తర్వాత విరోచనాలండి. తీరా చూస్తే కలరా అన్నారండి. కలరానా? ఆ మర్నాడు పొద్దున ఆ బాబుగారు ధన్మని చచ్చిపోయారండి. ధన్మని చచ్చిపోయాడా? సరిగ్గా ఈయన అడిగిన పిండి వంటలు వద్దు, పాడు వద్దు కానీ. నీకు నమస్కారం తల్లి, ముందే చెప్పావు. మనిషి బాగుంటే చాలేమ్మా, పిండి వంటలు లేకపోతే పోయాయి. నైస్. తొందరగా లాగించో లాగించో. లాగించు లాగించు అని జటకావాడు గుర్రపు తోక లాగినట్లు లాగుతుంటే తెరుచుకోవద్దు. దీని నంబర్లు తెప్పలేక నాకు దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తా. అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారా బేవాల్సిన కొడక? ఒప్పుకోక సావమంటావా? సంతకం పెట్టడానికి సిద్ధపడితే చెక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయి స్వామియే శరణం. స్వామియే శరణం. ఫ్యామిలీ లేడీ వస్తున్నట్టు వెళ్ళి దాక్కుంటూ దాక్కు. స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం. పాలు తీసుకోండి. తీసుకుంటాను, అలా ఉంచు. రేపు ఆఫీసులో జీతాలు ఇవ్వాలి. సేఫ్ లో ఒక 6,000 తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు. అదేమిటండి, ఎప్పుడూ లేని ఈనపెట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు? వ్రతంలో ఉన్నాను కదా, పాపిష్టి డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు అని. దీని నంబర్లు నాకెప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడైనా చెప్పండి, తీసిస్తాను. ఎన్నాళ్ళు లేని డబ్బు యాతన ఇప్పుడు మాత్రం నీకెందుకు? స్వామియే శరణం. నే పూజ చేసి పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. స్వామియే శరణం. ఆఫీసర్ గారికి ఎనపెట్టే కాదు, ఎల్లాలు కూడా లాసే. నోరు మీద వచ్చిందే ఎదవ పని మీద, అందులో మళ్ళీ విచారం ఐడియా ఒకట. ఆవిడనే కాదు, పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడిన పళ్ళు పిక్సి చేతులు పెట్టేస్తాను. ఓయ్ ఓయ్ పెట్టేద్దు గానీ ముందు ఆ పని చూడు. నే చూడలేను బాబు, నంబర్లు తిప్పుతుంటే అలు చేతులు లాగేస్తున్నాయి. ఈ కుంట నా కొడుకును మొయ్యలేక నా నడుము చిద్దా బాబా, పని చూడు. సత్తే తలిపేసి నువ్వు పని చూడు. నేనా? అమ్మ నా కొడక వచ్చిందా? అలు ఒరే ఒరే గాడిది వాండ్రించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పని చేయాలంటావా? కోప్పడ గురువా. అలు ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది. ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడీకి అనుమానం వచ్చేస్తుంది. పని చూడరా, పని చూడు. కర్మరావు బాబు, నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది.
ఏమండి వచ్చే అన్నయ్య వచ్చేస్తున్నాడు. అసలు విషయం తేలిపోవాలి. జాడిని చదివిపెట్టండి. ఊరుకుంటే లాభం లేదు. బావా, నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు. ఎంతకు నువ్వు చెప్పేదేమిటి? ఏముంది, నువ్వు హరిశ్చంద్రుడివి, మా నాన్నేమో విశ్వామిత్రుడు. నేను నక్షత్రకుండా అయిపోయాను అనవసరంగా. ఇదిగో ఇదంతా నాకు అనవసరం. నువ్వు మార్వాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అప్పు చేసేయి. పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు. నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను. ఏమిటి? దీనికి ఆడియన్స్ అంతా కావాలి. అత్తయ్య, అక్కయ్య, నా ఓన్ వైఫ్ సావిత్రి, ఓయ్ మేనల్లుడు, ఆడియన్స్ మొత్తం వచ్చేయండి. కమాన్. బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70mm ఐడియా ఇస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. పెద్దాపురం బసవయ్య గారి అమ్మాయిని మన రాజుకిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు. దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు. మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి. వెధవ సలహాలు ఒక నోరు మూసుకో. మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం. అంతవరకు తేరగా తింటూ కూర్చో. అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. జాగ్రత్త. ఏమిటన్నయ్యా, మనిషి అంత మనిషి మీ బావని పట్టుకొని వాడంతంత మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఒరే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడికి కాస్త గడ్డి పెట్టలేవు. లలిత, ఎండలో అలసిపోయి వచ్చాడు, వెళ్ళి వాడికి అన్నం పెట్టు. అమ్మో అమ్మో, అయ్యో. ఏయ్